పెళ్లి దగ్గర తనకి కారు అడ్డుపే తన కారుకి పక్కకి ఎదురుగుండా ఇంకెవ్వరూ ఉండకుండా ఉండాలి. కానీ మాజీ ఎమ్మెల్యే అబ్బాయి చౌదరి వాళ్ళ కారు అక్కడికి వచ్చింది కాబట్టి అతన్ని తిట్టింది తిట్టకుండా తిట్టడం, ఆ తిట్టిన విషయానికి సంబంధించి పబ్లిక్ అందరూ చూశారు కాబట్టి ఏకంగా తన వాళ్ళను కొట్టారంటూ రివర్స్ కేసు పెట్టించి అబ్బాయి చౌదరిని భయపెట్టడం, ఇబ్బంది పెట్టడం. ఇది చింతమనేని స్టైల్ ఆఫ్ పాలిటిక్స్. ఏదైనా సరే తన మాట నెగ్గాలి, తన పంతమే నెగ్గాలి, దానికోసం ఏమైనా చేస్తాడు, ఎంతైనా చేస్తాడు. జైలుకు వెళ్ళినటువంటి సందర్భంలోనూ పశ్చాత్తాపం లేదు. తర్వాత వచ్చి గెలిచినటువంటి దాంతో ఆ సత్తా చూపెడుతున్నాను అన్నటువంటిదే తన వే ఆఫ్ పాలిటిక్స్. ఇప్పుడు తాజాగా ఎలక్షన్స్ ఎమ్మెల్సీ ఎన్నికలు జరగబోతున్న నేపథ్యంలో చాలా తెలివింది. అంటే పొలిటికల్ పోల్ మేనేజ్మెంట్ అన్నటువంటిది ఇట్లాంటి వాళ్ళకి కీలకం. పోల్ మేనేజ్మెంట్లో ద్వారానే మొన్న అద్భుతమైన విజయం సాధించాడు. ఇప్పుడు మళ్ళీ అలాంటి పోల్ మేనేజ్మెంట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో చేసుకొస్తున్నారు. జాగ్రత్తగా తన నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి ఇంజనీరింగ్, పాలిటెక్నిక్ ఇట్లాంటి కాలేజీలో ఉన్నటువంటి వాళ్ళందరితో కూడా తను ఓటర్ల నమోదు అంటే ఎవరెవరైతే డిగ్రీ ఇదే మన గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యున్సీలు కదా, గ్రాడ్యుయేట్స్ని చాలామందిని తను నమోదు చేయించాడు. వాళ్ళందరితో ఇప్పుడు తను దగ్గరుండి అంటే వివిధ కాలేజీల్లో వాటిట్లో మీటింగులు పెట్టి వాళ్ళందరినీ ఓట్లేమని చెప్పేసి అక్కడ అడుగుతున్నటువంటి పరిస్థితి.